స్వతంత్రంగా పరిష్కారం కలుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అధికారులు అజామిషిని పెరిగి ప్రజల వినియోగం కూడా పెరుగుతుంది. రుణమాఫీ పథకం కింద 1,47,537 మంది రైతుల ఖాతాలో 517,50,00,000 జమ చేయడం జరిగింది. సంవత్సరానికి సబ్సిడీ విత్తనాలు 21 కేంద్రాల ద్వారా 17,165 క్వింటాల విత్తనాలు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. రైతు ఆత్మహత్యల నివారించేందుకు రైతు హెల్ప్ లైన్ మరి 12,46,000తో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 1,08,017 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ లభించడం ఉన్నది. ఒంటరి మహిళకు నెలకు 1,000 చొప్పున ఈ నెల 4వ తేదీ నుండి పెన్షన్ ఇవ్వడానికి 4,279 లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలోని 18 మండలాల్లో 1,41,686 మంది మహిళలతో 14,485 పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,84,333 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. 2017-18లో 76,174 కుటుంబాలకు చెందిన 1,36,925 మంది కూలీలకు 28,23,590 పని దినాలు కల్పించి రూపాయలు 42,64,00,000 కూలీ వేతనం మరియు 14,40,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చిన్న నీటి వనరుల కార్యక్రమాలు చేపట్టడమైంది. జిల్లాలో 1,207 చెరువులకు 5 సంవత్సరాల మరి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు 320 చెరువులు పూర్తి చేయడం జరిగింది. మిషన్ భగీరథ పథకం ద్వారా వికారాబాద్ కు శ్రీశైలం డ్యాం ద్వారా నీటి వనరులు తీసుకొని 1,187 కోట్ల అంచనా వ్యయంతో 3 సబ్ సెగ్మెంట్లు మంజూరు చేయడం పనులు భావించడం అయింది. జిల్లాలోని ప్రజలకు తాగునీటి అందించేందుకు 1,190 కిలోమీటర్ల పైప్ లైన్ కొనుగోలు చేసి 900 కిలోమీటర్ల పైప్ లైన్ వేసేందుకు ఇప్పటి వరకు 300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. హరితహారంలో భాగంగా 90 నర్సరీల్లో 1,40,00,000 మొక్కలు పెంచడం జరిగింది. జిల్లాలో అడవులను రక్షించడం కోసం 70 కిలోమీటర్లకు తవ్వడం జరిగింది. జిల్లాలో 54 కాలనీల్లో 1,962 పడకల గదుల ఇళ్ల నిర్మాణాలకు 98,70,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 54 కాలనీల్లో అంతర్గత రహదారులు, మరుగు కాలువలు నిర్మాణానికి మరియు మంచి నీటి సరఫరాకు 18,50,00,000 కేటాయించడం అయింది. జిల్లాలో గొర్రెల పెంపకంతో అపారమైన నైపుణ్యం కలిగిన గొర్రెల కుర్మల 70% భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్ల పంపిణీకై 290 సంఘాలు ఏర్పాటు చేసి 22,000 గొర్రెల కుర్మ లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. టీఎస్ ఐపీఎల్ కింద 90 పరిశ్రమలకు సంబంధించి 180 అనుమతులు పొందటకు పారిశ్రామిక విత్తనాలు దరఖాస్తు చేసుకోగా 135 అనుమతులు వివిధ శాఖల ద్వారా ఇప్పించడం జరిగింది. పరిశ్రమల స్థాపనకు సబ్సిడీ కొరకు 192 ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థుల దరఖాస్తులు చేసుకుని 110 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. తల్లి బిడ్డలకు అవసరమైన 15 వస్తువులను అందించేందుకు కేసీఆర్ కిట్స్ పథకం రేపటి నుండి ప్రారంభించబడుతున్నది. పేద గరీబుల ఆర్థిక పరిస్థితి పరిలోకి తీసుకుని వారికి 4 విడతలతో మరి 3,000 చొప్పున సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆడపిల్ల పుడితే మరో 1,000 రూపాయలు కూడా అదనంగా అందజేస్తుంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 1,360 నిరుపేద ఎస్సీ బీసీ మరియు ఈబీసీ వాళ్ళకు కూడా ఆడపిల్ల వివాహానికి 51,000 చొప్పున మొత్తము 6,90,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 464 నిరుపేద మైనార్టీల కుటుంబాలకు ఆడపిల్ల వివాహానికి 51,000 చొప్పున మొత్తం 2,30,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్యం సాయం ప్రభుత్వం 51,000 నుండి రూపాయలు 75,116లకు పెంచడం జరిగింది. జిల్లాలో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో గత సంవత్సరం ఉన్న 60% నుండి 77% ఉచితం సాధించడం జరిగింది. జిల్లాలోని 70 పాఠశాలలకు సిపిఎఫ్ ఫండ్స్ నుండి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 50 లక్షలతో వికారాబాద్లో ఉన్న పాఠశాల మరమ్మతు చేయడం జరిగింది. భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు భూమి కొనుగోలు పథకం కింద 89,22 ఎకరాల భూమిని రూపాయలు 3,60,00,000తో కొనుగోలు చేసి 40 మంది లబ్ధిదారులకు ఉచితంగా భూ పంపిణీ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత చర్చలకు విద్యుత్ మీటర్లు మరియు విద్యుత్ సౌకర్యాలు నీటి ఎద్దడి గల గిరిజన గ్రామాల్లోని గిరిజన రైతులకు నీటి బోర్లు మోటార్లు సిబిఎస్ నిధుల నుండి మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో గుడంబ తయారు అమ్మకం మానుకొని కలిగి ఉన్న 168 మందిని గుర్తించి వారి
జీవనోపాధికి డైరీ ఫామ్, కిరాణా షాపు, గొర్రెలు, మేకలు పెంపకం మొదలైన వృత్తులతో స్థిరపడటానికి ప్రభుత్వం సంక్షేమ శాఖ ద్వారా ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడం జరిగింది. ప్రతి నెల సుమారు 450 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని మధ్యాహ్న భోజన పథకం కింద విద్యా సంస్థలకు, వసతి గృహాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరపై 24,520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6,639 మందికి రైతుల నుండి కొనుగోలు చేయడం అయింది. రాష్ట్రంలోని మొదటిసారిగా జిల్లాలో చిరుధాన్యమైన గొర్రెలు, జొన్నలతో పిల్లలకు అధిక స్థాయి అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం పాటు పాలు మరి అదే జొన్న ఉస్మాన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద 45 అంగన్వాడీ కేంద్రాలతో 972 మంది పిల్లలకు CPF ఫండ్స్ నుండి అందించడం జరుగుతున్నది. జిల్లాలో 93 సంఘాల ద్వారా 24,75,000 చేప పిల్లలు ఉచితంగా సరఫరా చేశాము. జిల్లాలో 2016-17 సంవత్సరానికి 29,30,00,000 నిధులతో 5,820 వ్యవసాయ కనెక్షన్ ఇవ్వడమైంది. జిల్లాలో 45 ఆహార గ్రామాలకు 40,15,00,000 నిధులతో బీటీ రోడ్డు వేయించడం అయింది. జిల్లాలో 2,39,00,000తో అసంపూర్తి ఉన్న 73 అంగన్వాడీ భవనాలకు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో 134 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు 17,42,00,000 మంజూరు ఇవ్వడం జరిగింది. బంగారు తెలంగాణ సాధన దిశ అడుగులు పడ్డాయి. దీనికోసం ఇంకనూ చేయవలసి ఉన్నది. బంగారు తెలంగాణ నిర్మాణంలో మన జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథకాలు నడిపించేందుకు మీ అందరి సహకారం కోరుతూ జై తెలంగాణ. श्रीमान परेड निष्क्रमण की आज्ञा प्रदान करें। నిజంగా మనమందరము హృదయపూర్వకంగా అమ్మ కులి లైన్, నికట్ లైన్ అనంతరం సమైక్యంగా ఉంచుతూ పటాలను అభినందిద్దాం. ఈ కబు విచ్చేస్తున్నారు మన రక్షక భట సోదరులందరూ కూడా. ప్రారంభిస్తున్నారు. గౌరవ రక్షణ వలయంగా నిలుస్తూ దేశంలోనే అతి ఉత్తమమైనటువంటి పోలీసు వ్యవస్థగా రూపుదిద్దుకున్నటువంటి పోలీసు పునరంకితం అవడానికి ప్రభుత్వం ద్వారా అనేక రకాలైనటువంటి పథకాలను చేపడుతూ ముందుకు నడువ గౌరవ పరిగే శాసనసభ్యులు, కలెక్టర్ గారు, జిల్లా పోలీసు అధికారి ఎస్పీ గారు ఆకుపచ్చ తెలంగాణ లాంటి పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనాలను నూతనంగా వచ్చేసినటువంటి పోలీసు వ్యవస్థకు అందుకున్నటువంటి కరతాళ దళ్లతో మనం అభినందిద్దాం. దీని వెనకాలే రాష్ట్ర ప్రభుత్వానికి చిహ్నంగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జంతువు జంగా, అదేవిధంగా రాష్ట్ర వృక్షం అయినటువంటి జమ్మి చెట్టు, పక్షి అయినటువంటి పాలపిట్ట, తంగేడు పూలతో నిజంగా తెలంగాణ మహిళలతో ఎంతో అనుబంధించుకుంటున్నాం. జమ్మి చెట్టు, పాలపిట్ట మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. చూసి తరిద్దాం. నిజంగా పాలపిట్టను తెలంగాణ రాష్ట్ర చిహ్నాలైన కృష్ణజింక, పాలపిట్ట, జమ్మి చెట్టు, తంగేడు పూలను తిలకించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తిలకించి మనమంతా ఈ సంబరాల్లో అంబరాన్ని అంటేటువంటి ఆనందాన్ని పొందుదాం. కళాజాత బృందానికి సాధారణంగా స్వాగతం.
ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం కళాజాత బృందాలు. అదేవిధంగా బాలభవన్ నిజంగా మన రాష్ట్ర చిహ్నాలైనటువంటి కృష్ణజింక, జమ్ము చెట్టు, పాలపిట్ట, తంగేడు పూలతో కలిసి ఫోటో దిగడం మీద అపురూపమైనటువంటి ఘట్టం. అది నిజంగా మన జీవితాలతో మన అనుభవాలతో ముడిపడి ఉన్నటువంటి సందర్భము. వాటిని మనం రక్షించుకుందాం, కృష్ణజింకని కాపాడుకుందాం. మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఘనతని, చారిత్రకమైనటువంటి ఘనతని ప్రపంచవ్యాప్తం చేద్దామంటూ ఈ యొక్క కలిసి ఫోటో దిగినటువంటి